మా రాజన్న దయావృతుడు, మా రాజన్న పేదల పెళ్లి, మా రాజన్న పైసలు వస్తాడు, మా రాజన్న కాంట్రాక్ట్లు సంపాదించి మొత్తం మాకే పెట్టిండు. అందుకే 2009లో ఉన్న ఆస్తి కంటే 2024 ఆస్తి ఫుల్ అయిపోయింది. అందుకే మా రాజన్నకు డిమాండ్ చెప్తాను. డిమాండ్ గారు రిక్వెస్ట్ చెప్పు. రాజన్న గారు మన అన్న అంటాను, మన ఎగురు వైద్యం ప్రభుత్వం అంటాను. దమ్ము ధైర్యం ఉంటే రాజన్న గారు పేదల మీద మీకు నమ్మకం ఉంచే ఒక్క రూపాయి పెంచకుండా బెల్లి షాపులు మూసాం అంటున్నాం కదా, ఓకే సంతోషం. రేపు ఒక్క ఊర్లో కూడా చుక్క మందు పోయారని ఒక్క రూపాయి కూడా పంచరని పేదల పెళ్లిదిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గంటలు అమలు చేసినాం కాబట్టి మాకు ఓట్లు పడతాను ధీమాతోని. మరి అంటారుగా తుమ్మలపల్లి పరమేశ్వర స్వామి కాడికి వచ్చినా సరే, లేదంటే యాదవ్ లక్ష్మీ దర్శనం కాడికి వచ్చినా 7 గంటలకు తడిపడ తానం చేసేద్దాం. ఓ 10 మందిని సరిపడా గెలిపితే నువ్వు గ్రేట్ అని చెప్తా. నేను అంటే వాళ్ళ బాధితుడు ఎప్పుడు మా సారు దేవుడు అని, అప్పుడు దేవుడు అని కూడా పొరిగా ఒక్క రూపాయి పంచరు. మా ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసింది మునుగోడులా అని చెప్పేసి ప్రమాణం చేద్దాం. ప్రమాణం చేసి రూపాయి వంచకుండా, ఒక్క సుఖ మందు వంచకుండా ప్రజలపై నమ్మకంతో పేదల పెళ్లి గెలుస్తాడా, ఓ 10 ఊర్లు గెలిచాలి ఎవరు చూద్దాం. 4000 రూపాయలు వంచకపోతే మనం ఎమ్మెల్యే ఓడిపోయాను బై ఎలక్షన్. అది మన పరిస్థితి. మనమేమో 4500 వంచినాం, 3500 మన బయట పడ్డాం. ఎందుకంటే మనం 4 ఊర్లకు మిస్ కాలేగా, ఇప్పుడు అన్ని ఊర్లకు వంచగలిగినాం. రేపు గదే 4 ఊర్లకు మిస్ అయినాయి అనుకో మనం ఓడిపోతాం. లేదు ఒక్క ఊరికి రూపాయలు వంచాలనుకో మనం గుండుతున్నా ఓడితే అప్పుడు మన వెనకాల తిరిగే చెంచాలు కూడా ఓడారు. నాకు తెలుసు కదా పైసలు వంచబోతుంది. మా బాసు గీస్ అన్నా ఎమ్మటి పడుకొని తిన్నా నాకే పైసలు నేను ఎందుకు పెట్టేస్తాను. బీఆర్ఎస్ కో బీజేపీకో ఎత్తారు. మీ దయావృదయం, మీ కాంగ్రెస్ పార్టీ గొప్పదనం. కాసులు లేకపోతే మనం మన కాటి కావడం పనికిరాం.